కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళేం పెద్ద ఇది చూపించినటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి ఇక్కడ నాకు ఒకటే ఆశ్చర్యం, మీరన్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల నియోజకవర్గం దగ్గరికి వస్తే అది రఘువర్మ అక్కడ ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఇప్పుడు రఘువర్మను జనసేన టీడీపీ పూర్తిగా బలపరిచాయి. గాదే శ్రీనివాసులు నాయుడు గతంలో 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు విడిగా పోటీ చేశారు. ఆ విడిగా పోటీ చేసినప్పుడు ఆయన్ను కొద్దిగా గొప్ప బీజేపీ బలపరిచింది. అంటే కూటమిలో వీళ్ళిద్దరు అటు బలపరిస్తే బీజేపీ ఒక్కటి శ్రీనివాసులు పీఆర్టీయూ కొంచెం అటు ఉంటుందని కారణం ఏదైనా సరే. సో ఇప్పుడు శ్రీనివాసులు నాయుడు గెలిచాడు, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రఘువర్మ ఓడిపోయారు. ఇది అయిన తర్వాత చాలా ఆసక్తికరం ఏమంటే అచ్చెన్నాయుడు మంత్రి, అచ్చెన్నాయుడు సీనియర్ మంత్రి, ఆయనేమో మేమే గెలిచాము, మా రెండో ఓటు వేయడం వల్లే గాదే శ్రీనివాసులు గెలిచాడు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. లేదు, అసలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత తొందరలోనే అది తిరస్కారానికి గురైంది, మిమ్మల్ని తిరస్కరించారు ఉపాధ్యాయులని వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు. నిజానికి ఇక్కడ గెలిచింది వీళ్ళిద్దరూ కూడా కాదు, వీళ్ళిద్దరూ కూడా గెలవలేదు. నిజానికి వైసీపీ ఏమీ అధికారికంగా గాదే శ్రీనివాసులను బలపరచమనే వైఖరి వాళ్ళేం తీసుకోలేదు. ఇంకా అచ్చెన్నాయుడు అనడమే కానీ టీడీపీ వాళ్ళు, జనసేన కూడా, ఇక్కడ జనసేనకు కూడా ఇది నోట్ చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో బాగా ఉంటుందని అంటున్నప్పుడు అక్కడ ఓడిపోవడం ఖచ్చితంగా ఎదురుదబ్బే. కూటమికి అధికార పార్టీకి అక్కడ తప్పకుండా అది ఎదురుదబ్బే. ఇక్కడికి వచ్చే దాంతో అచ్చెన్నాయుడు రెచ్చిపోయి, వాస్తవంగా ఉదయం నేను చూస్తున్న మాజీ మంత్రి అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు. ఏమని ఆయన చూపిస్తున్నాడు, మీరు రఘువర్మనే కదా బలపరిచారు, మీరు బలపరిచిన ఓడిపోయాడు, ఓడిపోతే ఇప్పుడు మేము కాదు గాదేకు రెండో ఓటు వేసామంటున్నారు, మీరు ఎక్కడ వేశారు? ఇంకోటి చిన్న తేడా కూడా చూపిస్తున్నాడు, బాబాయ్ అబ్బాయి అని. మీ అబ్బాయి అంటే రామ్మోహన్ నాయుడు చాలా గట్టిగా రఘువర్మ తరఫున చేశాడు, మీరేదో 1-2 చోట్ల చెప్పినట్టుగా ఉన్నారు, మీ మధ్య ఏమైనా వైరుధ్యం ఉందా అన్న పద్ధతిలో కూడా వాళ్ళు తీసుకొని వస్తున్నారు. కాబట్టి మిశ్రమ ఫలితాలని చెప్పాల్సి వస్తుంది. మనం రాజకీయంగా చూసినప్పుడు కూటమికి మిశ్రమ ఫలితాలని చెప్పాలి. పీడీఎఫ్ ఓటమి తప్పకుండా వాళ్ళ ఓట్లు వేల సంఖ్యలోనే వచ్చాయి, అందులో కూడా ఏమీ సందేహం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ కూడా విజయ్ గౌరీ నామేకు 5,000 పైన 5-6 వేల మధ్యలో వచ్చాయి. కాబట్టి రఘువర్మను పీడీఎఫ్ కూడా బలపరిచింది గతసారి, అది కూడా గుర్తించాలి. ఆయన పీడీఎఫ్ అభ్యర్థిగా గెలిచాడు గతసారి. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య అంటే వీళ్ళు కొన్ని రోజులు వైసీపీతో కొన్ని రోజులు టీడీపీతో అలా ఉంటూ వచ్చారు తప్ప ఉద్యమాలు అన్న పద్ధతిలో ఉండలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు గెలవగానే వైసీపీ వాళ్ళు ఇంత అత్యుత్సాహానికి ఎందుకు గురి కావాలో వాళ్ళు ఏమైనా బలపరిచారా? గాదే శ్రీనివాసులు మేము బలపరుస్తున్నామని వైసీపీ వాళ్ళు ఎక్కడైనా ఒక ప్రకటన చేశారా? ఇప్పుడు అచ్చెన్నాయుడు ప్రకటనను అమర్నాథ్ నిలదీస్తున్నారు, మీరు ఎక్కడ చెప్పారు, మీరు చెప్పండి అని. మీరు చెప్పారా పోనీ? కాబట్టి నిజానికి వైసీపీ ఆ క్రియాశీల పాత్ర వహించి టీడీపీని ఎలాగైనా ఓడించాలని చెప్పారా? నేను ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే అచ్చెన్నాయుడు పీడీఎఫ్ ముసుగులో వైసీపీ చేసింది అని చెప్తున్నాడు. ఇవి చాలా అర్థం లేని మాటలు. ఓడిపోయాము, తమకు చాలా ముఖ్యంగా ఉండాల్సిన చోట ఉత్తరాంధ్ర అంటే అచ్చెన్నాయుడు కదా ఖచ్చితంగా. కాబట్టి అక్కడ ఓడిపోవడం ఎందుకు జరిగింది? అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగులు లాంటి వాళ్ళలో ఇంత తొందరగా ఒక విధమైన వైముఖ్యం ఎందుకు వచ్చింది అన్న విషయం ఆలోచించుకోకుండా పీడీఎఫ్కు వైసీపీ ముద్ర వేయాలని ప్రయత్నించడం అనేది చాలా అర్థరహితం. ఎందుకంటే పీడీఎఫ్ పుట్టినప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పుట్టింది పీడీఎఫ్. నాగేశ్వరు, చుక్కారామయ్య, విఠపు బాలసుబ్రహ్మణ్యం వీళ్ళందరూ వరుసగా ఎమ్మెల్సీలు అయినప్పుడు జగన్ పార్టీ ఆ తర్వాత 10 ఏళ్ళకి వచ్చింది. మరి అటువంటిది వైసీపీకి ఇదేదో ముసుగని అచ్చెన్నాయుడు అంటే మనం ఆలోచించి అన్నారా లేదా నాకు తెలీదు. ఇంకా మూడోది అదే మాట ఆల్ పార్టీ కూడా అంటున్నాడు. ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేశారు, ఈ వామపక్ష నేపథ్యం గతంలో ఉంది, ఇప్పుడు తెలుగుదేశంలో ఉండొచ్చు, కానీ భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల స్వరూపం మారిపోయింది ఈసారి. ఎమ్మెల్సీ ఎన్నికలేదు, ఉపాధ్యాయులు, మేధావులు, ఆలోచన పరులు కాస్త ప్రత్యామ్నాయ సమాంతర పాయగా ఉండాలన్న దాన్ని కాస్త పులుసులో కలిపేయడం అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్లో కలిపేసి డబ్బు గుమ్మరించి కేసులు వేసి అవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇవి మిశ్రమ ఫలితాలు, మిక్స్డ్ రిజల్ట్స్గా చూడాల్సిందే తప్ప
వైసీపీ కానీ టీడీపీ కానీ అంతగా ఆనందించాల్సిన అంశం లేదు. దీంట్లో నుంచి ఇంకొక డైరెక్షన్ ఏమొచ్చిందంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం కూటమికి ఎదురుగాలి వీచింది. మీరు నిన్న మనం చర్చించిన శాసన మండలి వ్యవహారానికి మనం తీసుకొని వస్తే శాసన మండలిలో నిన్న కళింగ యుద్ధం జరిగిందని నేను చెప్పా. ఇటు బొత్స అటు అచ్చెన్నాయుడు ఒకరి మీద ఒకరు విపరీతంగా. ఆ సమయంలో మనం మాట్లాడిన తర్వాత జరిగింది ఏంటి, అమరావతి రాజధాని సమస్య కూడా వచ్చింది. మేము విశాఖపట్నం అన్నీ అభివృద్ధి చేయాలని ఏదో అన్నాం, కానీ అమరావతి రాజధాని సమస్య వచ్చినప్పుడు తర్వాత ఈరోజు వరకు అది కొనసాగుతూ ఉంది. అంటే వైసీపీ